స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వలసపాక్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పరిశీలించిన ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా యువతకి, మహిళలకు ఇచ్చిన ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల నిమిత్తం విజన్ 2030కి రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఇంటికి ఒక్కరైనా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈలో స్కీమ్స్ తీసుకోవాలని, వీరు ఎదగడమే కాకుండా మరొకరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన అంశం. దీని నిమిత్తం థ్రెడ్జ్ ఐటీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్లో శిక్షణ పొందిన వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్ మరియు కాకినాడ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ గణపతి కాకినాడ రూరల్ వలసపాక్ల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ ఆర్గనైజర్ సలాది శ్రీనివాస్ బాబు, రాధా, మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు, సలాది నాగబాబు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ కొల్లుపోయిన సూరిబాబు, కొప్పిశెట్టి లోవరాజు, గింజల రాజు, కుళ్ళిపోయిన రాజు, ట్యూటర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. దీని ప్రకారం ఏంటంటే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకి ఏ కేటగిరీలో ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీదకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా బీసీ ఓసీ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉంది. కాకపోతే వాళ్ళ మీద 5% ఎడిషనల్గా మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా సీరియస్గా ఇక్కడ నేర్చుకొని మా వాళ్ళు చెప్పిందంతా కూడా విని మీకు ఏ డౌట్స్ ఉన్నా వస్తాను అక్కడికి. 5 days ఏం నేర్చుకున్నావు, 5 daysలో ఏం బిజినెస్ నువ్వు చేద్దాం అనుకుంటున్నావు? ఫ్యాన్సీ షాప్. ఎందుకు ఫ్యాన్సీ షాప్ ఎందుకు పెట్టాలనుకున్నావు? మరి ఎలా ఉంటుంది మార్కెట్, అదంతా నువ్వు అవగాహన చేసుకున్నావా? ఒక్క ఫ్యాన్సీ అని అనుకోకుండా 2-3 అనుకోవాలి ఎప్పుడు కూడా. అర్థమైందమ్మా? 2-3 అనుకుని బిజినెస్ ఇక్కడ వీళ్ళంతా కూడా బిజినెస్ ఎలా చేయాలి, ఏ రకంగా ఈ ఆలోచన విధానం. మహిళల, బాలికల భద్రత రక్షణకై ఉద్దేశించబడిన శక్తి బృందాలను, ద్విచక్ర వాహనాలను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ శనివారం ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళా శక్తి బృందాల ద్వారా బాలికలు, మహిళలకు మరింత రక్షణ ఏర్పడుతుందన్నారు. కాకినాడ జిల్లాకి 4 శక్తి టీంలు మంజూరయ్యాయని, కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో 1, పెద్దాపురం పరిధిలో మరొకటి, కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్కు 2 టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయంలో జరిగే యూటీజింగ్ను అడ్డుకోవడంతో పాటు బాలికలు, మహిళలకు అవేర్నెస్ కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పాటిల్ మనీష్ దేవరాజ్, కాకినాడ జిల్లా డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్తో పాటుగా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ సబ్ డివిజన్కి 1, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్ ఫామ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో 2 సబ్ డివిజన్స్లోనూ 2 శక్తి టీమ్స్, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్, మొత్తం 4 శక్తి టీమ్స్ ఫామ్ చేశాము. ఆ శక్తి టీమ్స్ అన్నీ కూడా ఉమెన్ ఎస్ఐ హెడెడ్ అయి ఉంటాయి. ఉమెన్ ఎస్ఐ విల్ లీడ్ దిస్ శక్తి టీమ్స్. వీళ్ళకి మ్యాండేట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది. ఎక్కడైతే ఈవ్ టీజింగ్ కానీ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్ కానీ ఉంటుందో ఆ ప్లేసెస్లో వెళ్ళి పెట్రోలింగ్ చేయటం, అట్లనే ఎక్కడైతే ఉమెన్ మీద అట్రాసిటీస్ ఆర్ క్రైమ్ జరిగే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ అంతా సర్వేలెన్స్ పెట్టుకోవటము, అట్లనే స్కూల్స్ ఆర్ కాలేజెస్ వదిలిపెట్టే టైంలో ఎక్కడైతే ఈవ్ టీజింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుందో అట్లాంటి చోట్ల తిరుగుతూ ఉండి అవన్నీ ప్రివెంట్ చేయటము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడంతో పాటుగా వాళ్ళు అవేర్నెస్ కూడా కల్పించాలి ఉమెన్కి.
వాళ్ళకి ఏమైతే లాస్లో ప్రొటెక్షన్స్ ఉన్నాయి, అట్లనే ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా వెంటనే శక్తి యాప్ని యూజ్ చేయాలి, ఇట్లాంటి అవేర్నెస్ కూడా కల్పించడం గురించి వాళ్ళకి డ్యూటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళు ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నింటిలోనూ అడిషనల్ సపోర్ట్ కావాలంటే లోకల్ పోలీస్ని అడిగితే వీ విల్ గివ్ దమ్ ఎక్స్ట్రా బీట్స్ ఇన్ దోస్ ఏరియాస్. అట్లానే డ్రోన్ సర్వేలెన్స్ కావాలంటే డ్రోన్ కూడా పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా సీరియస్ ఇష్యూ ఉంటే కనుక వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో రికార్డ్ చేసి ఇమీడియట్గా SHOని కనుక కాంటాక్ట్ చేస్తే వీ విల్ గివ్ దమ్ సపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ ఆల్సో. ఈ రోజు నుంచి ఈ శక్తి టీమ్స్ యాక్టివ్గా పర్ఫామ్ చేసి వాళ్ళు క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ని తగ్గించాలి, అట్లనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ని పెంచాలని ఆశిస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకే ఆదరణ 3 పథకం. కాకినాడలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ వెల్లడి. మహిళల బాలికల సంరక్షణకై శక్తి బృందాలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించిన ఎస్పీ జి బిందు మాధవ్. కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈ నెల 24న ఉద్యోగ మేళా. నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.